హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ అండ్ హోమ్. ఇవాళ మన వీడియోలో అయితే ఒక సరికొత్త వీడియోతో అయితే మేము ముందుకు వచ్చానండి. చాలా సింపుల్గా గోరింటాకుని అస్సలు రుబ్బే పని లేకుండా ఎవరైనా సరే చాలా ఈజీగా అయితే పెట్టుకోగలిగేలా అయితే నేను వీడియో చూపించబోతున్నానండి. ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియోని స్కిప్ చేసినట్లయితే మీకేమీ అర్థం కాదు. అలాగనే వీడియో నచ్చినట్లయితే లాస్ట్ వరకు చూసి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ మరో నలుగురికి అయితే చేరువవుతాయి. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ ముందుగా మనం గోరింటాకు కొమ్మలను అయితే ఒక 2-3 దాకా తీసుకోవాలండి. మనకి ఎక్కువ ఏమీ గోరింటాకు కొమ్మలు కూడా అవసరం ఏమీ పడవండి. చాలా తక్కువ గోరింటాకుతో అయితే ఒక చేయికి అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా కష్టపడి గోరింటాకును తెంపే పని లేకుండా ఇలా సింపుల్గా అయితే ట్రై చేయండి. చూడండి, ఇక్కడ ఒక 10 దాకా నేను గోరింటాకులను అయితే చక్కగా ఒక సిజర్తో అయితే షేప్లో ఉండేలాగైతే కట్ చేసుకుంటున్నాను. అలానే రౌండ్గా ఉండడం కోసమని మరికొన్ని ఆకులు తీసుకొని ఒక పెన్ క్యాప్ సహాయంతో ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నట్లయితే రౌండ్ షేప్లో ఉండే గోరింటాకు అయితే రెడీ అయిపోతుందండి. చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మీరు ముందుగా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇలా ముందుగా కట్ చేసి పక్కన ఉంచుకోవడం వల్ల చాలా సింపుల్గా అయితే 5 నిమిషాలు అయితే అయిపోతుందండి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న ట్యాబ్లెట్లతోనే ఇప్పుడు మనం గోరింటాకుని అయితే చాలా సింపుల్ వేలో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. వీటి పేరైతే నాకు పెద్దగా తెలియదండి. కాకపోతే ఏ మెడికల్ షాప్లో అడిగినా ఆవిరి పెట్టుకోవడానికి జలుబు చేసినప్పుడు వేడివేడి నీళ్ళలో ఈ ట్యాబ్లెట్ ఒకటి వేసుకొని ఆవిరి పెట్టుకోవడానికైతే ఎక్కువగా ఉపయోగిస్తారండి. ఆవిరి పెట్టుకోవడానికి ట్యాబ్లెట్లు అడిగినట్లయితే మెడికల్ షాప్లో అయితే కంపల్సరీ దొరుకుతాయండి. ప్రతి మెడికల్ షాప్లో అయితే దొరుకుతాయి. 2 రూపీస్ లేదా 1 రూపీకి అయితే దొరుకుతాయండి. ఇవి తెచ్చుకొని నేనైతే ఇక్కడ ఒక 2 యూజ్ చేస్తున్నానండి. నాకు ఒక చేతికి 2 కరెక్ట్గా పర్ఫెక్ట్గా అయితే సరిపోయాయి. ట్యాబ్లెట్లకున్న మూతి దగ్గర కొద్దిగా సిజర్తో అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఏ చేతికి అయితే పెట్టుకోవాలో అక్కడ మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేలాగా చేతి అంతా రాసుకోవాలి. ఈ విధంగా రాసుకున్న తర్వాత చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా రాసుకోవాలి. చాలా జాగ్రత్తగా అయితే రాసుకోవాలండి. ఎందుకంటే ఆకులు కదండి, లేచిపోయే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన ఒక ఆకులు మీకు నచ్చిన షేప్లో అయితే మీరు డిజైన్ అయితే చేసుకోవచ్చండి. చూడండి, నాకైతే పెద్దగా డిజైన్స్ అయితే రావండి. చాలా సింపుల్ వేలో అయితే చూపిస్తున్నాను. మధ్యలో చందమామలాగా కట్ చేసుకున్న ఆకునైతే పెట్టేసుకున్నానండి. చుట్టూరా మనమైతే ఆకు సింబల్ ఎలా ఉంటుందో అలానే కట్ చేసుకున్నాం కదండి. వాటిని అయితే అన్నీ ఒకదాని తర్వాత ఒకటైతే అతికించుకోవాలి. ఒకవేళ అతుక్కొని కొన్నిసార్లు అయితే అతుక్కోవండి. అలా అతుక్కోనప్పుడు మళ్ళీ ఒకసారి అయితే ముందుగా మనం అంటించుకున్న లిక్విడ్ని అయితే ట్యాబ్లెట్ లిక్విడ్ని అయితే మళ్ళొకసారి కొద్దిగా లైట్గా అప్లై చేసి మళ్ళొకసారి ఆకు కింద మాత్రమే అప్లై చేసి అతికించుకున్నట్లయితే చాలా సింపుల్గా అయితే అతికిపోతాయండి. చాలామందికి అయితే చేతిలో అరచేతిలో గుంత ఉంటుందండి, లేసిపోయే ఛాన్స్ అయితే ఉంటాయి ఆకులు. అలాంటప్పుడు మళ్ళీ కొద్దిగా ఆ లిక్విడ్ని ఆ విధంగా వీడియోలో చూస్తున్న విధంగా అంటించుకొని మళ్ళొకసారి ఆకును సరి చేసుకున్నాం అనుకోండి, చాలా సింపుల్గా అయితే అయిపోతుందండి. ఒకసారి ఆకు కింద అయితే లిక్విడ్ని రఫ్ చేసి ఆకునైతే అతికించుకోండి. ఒకసారి అలా అతికించుకున్నాం అనుకోండి, అస్సలు చెరిగిపోకుండా చాలా పర్ఫెక్ట్గా అయితే కుదురుతుందండి. ఇక్కడ ఈ లిక్విడ్ని అంటించి పెట్టుకోవడం మాత్రమే ఒక 10 నిమిషాల ప్రాసెస్ అండి. ఒక 5 ఫాస్ట్గా చేసే వాళ్ళైతే ఒక 5 నిమిషాలు, కొద్దిగా నిదానంగా చేసే వాళ్ళైతే ఒక 10 నిమిషాల ప్రాసెస్ అండి. ఈ విధంగా మొత్తం ఆకులు అంటించుకున్న తర్వాత మళ్ళీ పైన అదే లిక్విడ్ని మళ్ళొకసారి అయితే ఆకుల పైన అంటించుకోవాలండి. మీకు చెయ్యంతా అంటించుకోవడం ఇష్టం లేని వాళ్ళు ఈ విధంగా ఆకుల కింద మాత్రమే అంటించుకొని మనమైతే ట్యాబ్లెట్లో ఉన్న లిక్విడ్ని అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు రౌండ్ మధ్యలో అయితే అరచేతి మధ్యలో అయితే పెట్టడం మాత్రమే గోరింటాకు అయిపోయిందండి. ఇప్పుడు మీరు వేళ్ళకు కూడా ఇదే ప్రాసెస్లో అయితే మీకు నచ్చిన డిజైన్స్ అయితే మీరు వేసుకోవచ్చు. నాకు ఏమీ పెద్దగా డిజైన్స్ ఏమీ రావు కాబట్టి నేను జస్ట్ సింపుల్గా ఉన్న ఆకులనే ఒక డిజైన్ లాగా అయితే అతికించుకున్నాను. మళ్ళీ అతికించుకున్న వెంటనే మళ్ళీ పైన కూడా అదే లిక్విడ్ని ఈ విధంగా వేసేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా నేనైతే డిజైన్ చాలా బాగా కనిపించడం కోసమని సైడ్లో ఉన్న 3 వేళ్ళకైతే పెట్టడం లేదండి. చూడండి, ఒక డిజైన్ లాగా కనిపించాలి. కోన్ పెట్టుకుంటే మనం ఏ విధంగా పెట్టుకుంటామండి, చాలా సింపుల్గా అయితే పెట్టేస్తున్నాను. ఈ విధంగా
ఒక్కొక్కసారి అయితే ఆకులు అయితే అతుక్కోవండి. ఆకులు అతుక్కొని సమయంలో ఈ విధంగా లిక్విడ్ని అయితే స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేసిన తర్వాత మళ్ళీ ఆకు పైన అయితే ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఎవరికైనా సరే గోరింటాకు పెట్టుకోవాలని చెప్పేసి అయితే ఉంటుందండి. జాబ్ చేసే వాళ్ళకైతే ఈ ప్రాసెస్ అయితే చాలా సింపుల్ వేలో ఉంటుంది. అస్సలు ఆకు తెంపే పని ఉండదు, రుబ్బే పని అయితే అస్సలే ఉండదండి. చాలా సింపుల్ వేలో అయితే చాలా రెడ్గా కూడా పండుతుందండి. చాలా ఈజీగా అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక 10 నిమిషాలు కష్టపడ్డామనుకోండి చాలా ఈజీ వేలో అయితే రెడీ చేసుకోవచ్చు. గోరింటాకుని రుబ్బే పని ఉండదండి. చాలా సింపుల్గా అయితే ఉంటుంది. చూడండి ఈ విధంగా మనం మొత్తం ఏ డిజైన్ నచ్చిన డిజైన్స్ అయితే వేసుకోవచ్చండి. మనం ముందుగా డిజైన్ అయితే ఆకులను అయితే ఏ డిజైన్ వేసుకోవాలనుకుంటే ఆ డిజైన్ మాత్రం కట్ చేసుకొని ముందుగా పెట్టుకోవాలి. చూడండి మొత్తం అంతా ఇక్కడ చేతికి డిజైన్ అయితే వేసేసానండి నేను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కొద్దిగా ఆ ట్యాబ్లెట్లో అయితే లిక్విడ్ అయితే మిగిలిపోయిందండి. మళ్ళీ ఒకసారి అంతా మనం వేసుకున్న డిజైన్ మీద అయితే డిజైన్ ఆకుల పైన అయితే ఈ విధంగా స్ప్రెడ్ చేస్తున్నానండి. చూడండి చాలా సింపుల్గా అయితే ఎవరైనా సరే రుబ్బే పని లేకుండా జస్ట్ ఆకులను అయితే అతికించేసేసి చాలా రెడ్గా అయితే పండేటట్లుగా ఈ సింపుల్ వేలో ట్రై చేయండి. ఇంకా వైట్ చేతికి ఉన్న వాళ్ళకైతే చాలా ఈజీగా అయితే ఎర్రగా అయిపోతుందండి. చూడండి ఆకు కింద అప్పుడే రెడ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ ఆకులు మొత్తం ఎండిపోవాలండి. ఎండిపోయేదాకా అలానే వదిలేయాలి. ఎంత సమయం కూడా పట్టదండి. జస్ట్ అర్ధగంట సేపు ఉన్నట్లయితే చాలా సింపుల్గా ఆరిపోతుంది. చూడండి ఒక అర్ధగంట తర్వాత మొత్తం ఆకులన్నీ నలిగిపోయిన వాటిలాగా మనకు మామూలుగా చెట్టుకు ఆకులు అయితే చెట్టుకు ఆకులు కాసినప్పుడు పచ్చగా ఉంటాయి కదండి. ఆకులు కింద పడిన తర్వాత ఏ కలర్ అయితే వస్తాయో అదే కలర్లో అయితే వచ్చేస్తాయండి. చూడండి మొత్తం అంతా రెడ్గా అయితే అయిపోయిందండి. చూడండి ఒక్కొక్క ఆకునైతే తీసి చూపిస్తాను. చాలా సింపుల్గా అయితే రెడీ అయిపోతుందండి. గోరింటాకు చూస్తుంటేనే అర్థమైపోతుంది. ఇది ఫేక్ మాత్రం అని అస్సలు అనుకోవద్దండి. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసిన తర్వాత మీకు కూడా ఎర్రగా పండినట్లయితే అప్పుడు ఫేక్ అని కామెంట్ చేయండి. ఊకనే మాత్రం కామెంట్ చేయొద్దండి. ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. సరేనా ఫ్రెండ్స్? ఎవ్వరు కూడా ఫేక్ అని మాత్రం కామెంట్ చేయొద్దండి. చూడండి మనం ఆకులు ఎలా పెట్టింటే అదే విధంగా అయితే పండాయి. ఇక్కడ నేను మా పాప చేతికైతే పెట్టానండి. మా పాప ఎక్కువసేపు అయితే ఉంచుకోలేదు. జస్ట్ 25-30 నిమిషాలు అయితే ఉంచుకునింది. మీరు ఒకవేళ సమయం ఉన్నట్లయితే గంట సేపు అయినా ఉంచుకోండి. అచ్చం మనం ఆకు ఎలా పెట్టుకుంటామో అంత రెడ్గా అయితే పండిపోతుందండి. ఇక్కడ నాకు సమయం లేక 20 నిమిషాలకి లేదా 30 నిమిషాలకి అయితే తీసేసానండి. మా పాప ఒక్కటే కదులుతుందని చెప్పేసి మొత్తం పోగొడుతుందని చెప్పేసి వీడియో తీయడం కోసం అని చెప్పేసి నేను తీసేసాను. మీరు ఒకవేళ పెట్టుకున్నట్లయితే ఒక 40 నిమిషాలు 50 నిమిషాల సేపు అయితే ఉంచుకోండి. చాలా రెడ్గా అయితే పండిపోతుంది. ఇప్పుడు ఆకులు తీసేసిన తర్వాత ఒకసారి వాష్ చేసి తుడిచేసిన తర్వాత కోకోనట్ ఆయిల్ని అయితే పూసేసుకోండి. ఇలా పూసుకున్న తర్వాత ఉదయంకంతా మళ్ళీ డార్క్ కలర్లో వచ్చేస్తుందండి. చూడండి రుబ్బే పని లేకుండా చాలా సింపుల్గా ఆకులను అతికిచ్చేసి అయితే ఇలా ట్రై చేయండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్స్.